గవర్నమెంట్ గనక కాంగ్రెస్ పార్టీ గనక మమ్మల్ని కాదని అనుకుంటే సీఎం తనంతట తానుగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా ఆయన గత కాంగ్రెస్ పార్టీ చరిత్రని తిరగరాసే విధంగా ఆయన చేస్తారని చెప్పి కొన్ని కథనాలు అయితే వచ్చినాయి. ఇంత పాసిబిలిటీ ఉంటుందని అనుకోను. 34 మంది ఆయన చేతిలో లేరా? ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతా ఆయన దగ్గర ఉన్నారని ఎక్కేయాలి కదా. అంతే కదా మరి. అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్. వేరే ఎవడైనా మేము రేపు ఒకనొక పరిస్థితుల్లో ఏదైనా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వద్దు అని అంటే గనక ఆయన దిగటానికి కూడా ఒప్పుకోకుండా, ఆయన దిగటానికి అదే అలాంటి సిచ్యువేషన్స్ రానియకుండా ఆయనే మేనేజ్ చేస్తాడని చెప్పి వాదన అయితే బయటకు వస్తుంది. నిజంగానే అంత ఈజీ అయితే కాదండి. అందులో భాగంగానే అటు పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇక్కడ జవసత్వాలు నింపుకునే విధంగా, వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు వస్తున్నారు. ఏం ప్రోత్సహిస్తే ఎప్పుడు సంగతి అది నెక్స్ట్ 5 years తర్వాత వచ్చే వ్యవహారమే కానీ అవును, ఇప్పటికిప్పుడైతే రివ్యూ కాలేరు కదా. సో అంత ఆస్కారం ఉందా వాళ్ళకి, అంత అవకాశం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా రావాలని ఉవ్విళ్ళు ఊరుతోంది కదా. మళ్ళీ తప్పేముంది, ఏ పొలిటికల్ పార్టీ అయినా గతంలో ఉన్న పార్టీ కాబట్టి. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత 15 మంది గెలిచారు వాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత బిల్లు ప్రవేశపెట్టబడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ వస్తే ఎవరు ఊహించని విధంగా 15 మంది గెలిచారు ఇక్కడ టీడీపీ వాళ్ళు. అంటే తెలంగాణ ఉండగా కూడా అక్కడ స్కోపు స్పేస్ ఉండిందన్నమాట. కానీ తర్వాత క్రమక్రమంగా వీక్ అయిపోయారు, అది వేరే విషయం. కానీ బీఆర్ఎస్ పాలిటిక్స్ వల్ల రకరకాల. సో ఆ స్కోప్ ఉందనుకున్నప్పుడు ఎవరైనా కూడా కాస్త కూస్త రివైవల్ కోసం ట్రై చేయడంలో తప్పే ఉంది. పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు అది, దాన్ని మనం కాదలేం. కానీ దాని మీద డిపెండ్ అయ్యి సీఎం యాక్టివిటీ చేస్తాడనో లేకపోతే 34 మంది ఆయన దగ్గర అనేది కరెక్ట్ కాదు. ఎంటైర్ బ్యాచ్ ఎన్ బ్లాక్ ఆయన కంట్రోల్నే ఉన్నది ఈ పూటకి. అది కాకుండా అదనంగా ఇంకో 10 మంది చేరారు. మీరు చూసారు కదా సీఎం డెఫినెట్లీ చేర్చుకున్నారు. మేము చేర్చుకుంటాం కూడా. ఇంకో 16 మంది వచ్చేంత వరకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి. ఎందుకంటే ఆ 26 మంది వస్తే 2/3 మెజారిటీ వస్తుంది. మాకు ఆ పార్టీ లేదని డిక్లేర్ చేయడానికి అసెంబ్లీలో అవకాశం ఏర్పడుతుంది. సో ఆ దిశగా మా టార్గెట్ ఉంటుంది. కానీ ఈ అన్ని విధానాల వల్ల ఒకటైతే తెలుస్తుంది, యాంటీ డిఫెక్షన్ లాని అందరూ కూడా పరిహాసం చేస్తున్నారు అన్న విషయాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఒక మన రాష్ట్రం అని కాదు కదా. గతంలో కేసీఆర్ చేశాడు, మనం చేసాము. మహారాష్ట్రలో అదే జరిగింది, గోవాలో అదే జరిగింది. యాంటీ డిఫెక్షన్ అనేది ఎక్కడ ఇన్ టోటో ఇంప్లిమెంట్ అవుతుంది చెప్పండి? ఎక్కడా జరగట్లేదు. మీరు యాంటీ డిఫెక్షన్ మీద ఓ పిటిషన్ స్పీకర్కి ఇస్తే అది రిజల్ట్ వస్తుందని మీరు అనుకోకపోయినా కదా ఈరోజు బీఆర్ఎస్ కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది, రేపొద్దున సుప్రీంకోర్టుకు కూడా పోతాడు. అదే అడ్డంగా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము రేపొద్దునే జడ్జిమెంట్ వస్తుంది, కోర్టు ఇస్తుంది అని చెప్పి మిగిలిన వాళ్ళు పోకుండా ఆపుకోగలిగారు. వాళ్ళు అదొక వెపన్ లాగా వాడుకుంటున్నారు. అది జరగదు, పోదు. మనకు తెలుసు స్పీకర్ పవర్స్ లోపల కోర్టు ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ కాదు. కానీ దిలీప్ గారు, ఇంకొక క్వశ్చన్ అడుగుతా. చంద్రబాబు లాంటి వాళ్ళు సీనియర్ నేతలు మళ్ళీ తెలంగాణలో గట్టిగా రావాలి అన్న ప్రయత్నం చేయటం అనేది, రేవంత్ రెడ్డి ఉండగా ప్రయత్నం చేయటం అనేది, దాన్ని ఏ సంకేతంగా భావించాలని అంటారు? వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పులేదు. రకరకాల పార్టీలు ఇక్కడ ఉన్నాయి. అందులో టీడీపీ గతంలో ఉండి ఇక్కడ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని అనుభవించినటువంటి పార్టీ. సో ఆ పార్టీకి తెలంగాణ వచ్చిన తర్వాత వీక్ అయింది, కానీ కాస్త కూస్తో బేస్ అయితే ఉంది కదా. సో వాళ్ళు తిరిగి వాళ్ళు ఇక్కడ మేము ఉంటాము, గెలుస్తాము 10 సీట్లు అంటే మనం ఎట్లా కాదంటాం? దానికి రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తారని మనం కూడా అని వీల్లేదు. నేను అలా మాట మీరే అంటున్నారు. అంటే వాళ్ళిద్దరు గురు, ఎందుకంటే అదే వాసన ఇప్పుడు అది ఉన్న పరిస్థితిలో గురు శిష్య సంబంధం అని ఏ సీఎంఏ చెప్పుకున్నాడు, మనం చెప్పేది ఉంది. కానీ సో అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీకి డెట్రిమెంటల్గా ఉండి టీడీపీ గ్రోత్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారు? సో బట్ ఎట్ ద సేమ్ టైం నేను అన్నట్టుగా స్కోప్ ఉంటే ఎవరైనా ప్రయత్నం చేస్తారు, అందులో తప్పే. కానీ టీడీపీ లాంటి పార్టీ ఈ రోజు ఇక్కడికి రావటం అంటే మళ్ళీ ఏదో రకంగా ఇక్కడ వేళ్ళూనుకునే ప్రయత్నం చేయటం అని అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామా లేకపోతే బీఆర్ఎస్కి ఇబ్బందికరమా? ఏ రకంగా ఆలోచించాలంటారు? అది అంత కరెక్ట్గా అయితే మనం అసెస్ చేయలేము. బీఆర్ఎస్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినాక ఎటు పోవాలా, ఓటు ఎటు షిఫ్ట్ కావాలంటే కొంత బీజేపీ, కొంత మాకు వస్తుందని ఇంతకుముందే అన్న. 100% మాకు వస్తుందని మనం చెప్పలేం కదా. బట్ ఏదేమైనా ఇంకొక 1 yearకో 2 yearsకో మా పెర్ఫార్మెన్స్ మీద ఎవరైనా కూడా లేవాల్సిందే తప్ప, పెర్ఫార్మెన్స్ మాది అనుకున్న పద్ధతిలో ఈ పథకాలు 5 ఏళ్ల పాటు కొనసాగించేసి మేము అనుకున్న పద్ధతిలో అన్నీ కూడా మేము నెరవేర్చామనుకోండి, అప్పుడు వేరే వాళ్ళకి స్కోప్ ఉండదు. అరే ఇంకోసారి టైం ఇద్దాం, మళ్ళీ ఛాన్స్ ఇద్దామని అనుకుంటారు. కర్ణాటకలో ఇప్పటికీ కొన్ని పథకాల విషయంలో కొంత సందిగ్ధత కనిపిస్తోందని అంటున్నారు. సో ఇక్కడ కూడా మరి అట్లాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ నిలదొగ్గగలదా? చూడాలి. డెఫినెట్లీ మనం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే దాని ఇంపాక్ట్ నెగటివ్ ఉంటుంది మన మీద. సో సాధ్యమైనంత వరకు వాటి అన్నిటి కూడా హామీలు నెరవేర్చే పద్ధతిలో మేము మా చర్యలు ఉంటాయి, కార్యాచరణ ఉంటుంది, మా అజెండా ఉంటుంది, మా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది తప్ప వాటి దూరంగా మేము ఎందుకు జరుగుతాం? సో సాధ్యమైనంత వరకు రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకొని 100% మేము అన్న మాటలు ఏమున్నా సరే హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం మేము చేస్తాం. అది జరిగిన సందర్భంలో ఇతర వాళ్ళకు వ్యాక్యూమ్ అనేది ఉండదు, ఇతర పార్టీలకు.
పక్క తెలుగు రాష్ట్రం గురించి ఒకే ఒక క్వశ్చన్. ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏముంది, మనం ఇప్పుడు చంద్రబాబు గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని మనందరం ఊహించిందే. ఎందుకంటే కాంబినేషను ఈ ఇద్దరిది బాగుంది, అద్భుతంగా ఉందని. కానీ అంత మెజారిటీ వస్తుందని మనం కూడా అనుకోలే. అందులో వాస్తవం అది. మరీ 10కి 11కి ఆయన దిగజారిపోతాడని అనుకోలేదు. జగన్ యొక్క అహంకారం, ఆయన యాక్టివిటీ అంతా కూడా ముందే చాలా ముందు ఫీలర్స్ వచ్చాయి, ఇండికేషన్స్ వచ్చాయి. ఈయన రాడిగా చంద్రబాబు గారు ఖచ్చితంగా ఎవరు ఆపలేరు, వాళ్ళిద్దరు వస్తారు, జనసేన కాంబినేషన్ అది ఫార్మిడబుల్ కాంబినేషన్, కరెక్ట్ వస్తారని అనుకున్నాం. బట్ ఊహించని రీతిలో వాళ్ళు అంత పెద్ద ఎత్తున మెజారిటీ. ఏదో ఈవీఎంల వ్యవహారంలో కొంత గందరగోళం ఇట్లాంటివన్నీ నమ్ముతున్నారు మీరు? అంత ఇంపాసిబుల్ అండి, నేనైతే నమ్మను. ఈవీఎంలు కావాలి అని ఈవెన్ మా పార్టీ అఫీషియల్ కూడా డిమాండ్ చేసింది. ఈవీఎంలు వద్దు, పాత పద్ధతిలోనే మీరు ఎలక్షన్ నిర్వహించమని. మీరు కాదు, అది డిమాండ్ చేసింది కేజ్రీవాల్ దగ్గర నుంచి డిమాండ్ వినిపించారు. కేజ్రీవాల్ దగ్గర నుంచి మా పార్టీ నాయకులు కూడా అన్నారు. మా పార్టీ నాయకులు కూడా ఈవీఎంలు మార్చి పాత పద్ధతిలోనే బ్యాలెట్ బాక్స్ కావాలని అన్నమాట వాస్తవమే. నా అఫీషియల్ వర్షన్ అది కాకపోయినా, పార్టీ వర్షన్ కాకపోయినా, నేనైతే పర్సనల్గా నేను కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేశాను. ఆఫీసర్గా పనిచేసినోడే కదా. అలాంటివి ఏం కుదరదని అంటారు. అట్లా నాకు తెలిసి ఇంపాసిబుల్ అండి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది. ఎందుకంటే నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూడా 2 సార్లు రాజగోపాల్ రెడ్డికి పనిచేశాను. ఓకే, సీల్ వేసేటప్పుడు మనం చూస్తాం, బయట ర్యాండమ్ సెలెక్ట్ చేస్తారు వాటిని, మనమే ఏరుకొని చెప్పొచ్చు ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి. అసలు ఎందుకు వచ్చింది మరి అట్లా? ఎలక్షన్ ఏజెంట్ ఉండగా వాళ్ళు కూడా చెప్పొచ్చు ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి అని. యూ కెన్ చూజ్ ఇట్. అంటే మీకు డౌట్ ఉంటే అసలు 5 శాంపిల్ తీస్తారు, 5 ర్యాండమ్, అది కూడా. మరి ఎందుకు వచ్చింది ఈవీఎంల మీద? ఈ కారణం చేతనం పొలిటికల్ పార్టీస్ మైండ్లో మాత్రం ఈవీఎంలు ట్యాంపర్ చేసి అనేది పడ్డది, బాగా ఫిక్స్ అయింది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా డిమాన్స్ట్రేషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే ఎలక్షన్ కమిషన్ అడిగింది, మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే మారండి, మేము డిమాన్స్ట్రేట్ చేస్తాం. అన్ని పొలిటికల్ పార్టీ ఎదురుగా కూడా డిమాన్స్ట్రేషన్ ఇచ్చారు. సో ఎందుకో నాకైతే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అంత ఈజీ అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా అయితే 0 ఇప్పుడు. అంటే టీడీపీని మనం పక్కన పెడదాం, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ. సో ఇంకా రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఇంకా మనుగడ సాధించగలవని అనుకుంటున్నారా? చెప్పలేమండి. ఒక ఎజెండాతో, లోకల్ ఎజెండాతో. మీకు పక్కకున్న రాష్ట్రంలో మరి ప్రాంతీయ పార్టీ, నేను అదే అనుకునే అంటున్నాను. టీడీపీ పక్కకున్న తమిళనాడులో మీకు ప్రాంతీయ పార్టీ డిఎంకే అనేది, అది కూడా ప్రాంతీయ పార్టీ కదా. సో మీకు ఒరిస్సాలో కూడా అది ఆల్మోస్ట్ మొన్న ఒరిస్సాలో వచ్చింది అని చెప్తున్నా మీకు అన్నీ. బట్ ఒకప్పుడు ఉన్నటువంటి వేవ్ మీరు అన్నట్టుగా లేదు. ఒకప్పుడు ఏంటంటే ఈవెన్ బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది తప్ప వాళ్ళంతా వాడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అని మనందరం అనుకున్నాం. దానికి భిన్నంగా బీజేపీ 2 సార్లు, ఇది 3వ సారి అధికారంలోకి వచ్చింది కదా. అవును. సో ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఎజెండా ఉంటుంది వాళ్ళకు, అట్రాక్షన్ వేరు. సో అప్పుడు కనుక ఇష్యూ ఉంది అనుకోండి, తెలంగాణ ఇష్యూ ఉంది. అవును. బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? తెలంగాణ పవర్ఫుల్ ఇష్యూ. అది ఈ 2 పార్టీలు డామినేట్ చేసుకొని సీట్లు గెలుచుకోవాలి అప్పుడు. ఇప్పుడు అది